శిఖరాన్ని వెంకటేశ్వర నమ్ముకున్నాడు అన్యాయరా చెల్లినప్పుడు అదిరిపోయి ఉంది. అన్నవరంలో ఫేమస్ సత్యనారాయణ స్వామి, ఈ మూవీకి ఫేమస్ సత్యదేవన్ క్యారెక్టర్. ఇన్ని క్యారెక్టర్లు ఉంటే ఇంకా ఎలా షో ఉండేది బ్రో? కాదు బ్రో, తప్ప మిగతా వాళ్ళందరూ సెకండ్ హాఫ్ లాగుంటే బాగా చేసింటే బాగుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? భాగ్యశ్రీ మీకు మేడం ఫస్ట్ హాఫ్ గ్లామర్ చెప్తే కుర్రలు గులాబ్ జామున్ గలంటే రెండో హాఫ్ చేసామనుకో ఇక సినిమాలు మొత్తం ఏదో ఓయో అయిపోతుంది. ఇక హీరోయిన్ ని అతికిచ్చారంటున్నారు. అతికిచ్చుడు కాదు అసలు ఆ మూవీలో నువ్వు చూసావనుకో గ్లామర్ అసలు పిచ్చెక్కిపోయింది. అర్జున్ రెడ్డి సీన్స్ ఇందులో కొన్ని ఉంటాయి చూడండి. ఓవరాల్ గా ఏం చెప్తారు కింగ్డమ్ గురించి? కింగ్డమ్ లో వెంకీ అన్న క్యారెక్టర్ అయితే అసలు ఆ బీజం అభివృద్ధి కొట్టడం అయితే మెట్టనెక్కేసింది. అసలు తలకాయ ఇలా ఉంటది కదా, ఇలా 2 సార్లు జడేసుకోలేము కానీ ఊడిపోతుంది అనమాట ఆ బీజం. సరే, సినిమా లాస్ట్ క్వశ్చన్, హిట్ ఆఫ్ అట్టా? విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇది కింగ్డమ్. లైగర్ అటర్ ఫ్లాప్ మూవీ తర్వాత ఇంత పెద్ద హిట్ కొట్టినందుకు విజయ్ దేవరకొండ ఈ కానుండి మా గుండెగా అయిపోయింది. ఇది విజయ్ దేవరకొండ రౌడీ వేరి. ఓకేనా? టీషర్ట్ నెంబర్ 1. తమిళ యాక్టర్ వచ్చారు, అందరూ ఏడు కూడా వచ్చారు. ఆయన పేరు అయితే తెలియదు. ఓకే, ఈ సినిమాతో ఆయన పేరు అయితే మారిపోతుంది తెలుసుకుంటాను నేను కూడా. అసలు ఆయన యాక్టింగ్ ఇచ్చిపోవడం ఏంటంటే కత్తలం వేసుకోవస్తాడు, గోల్డ్ వేసుకోవస్తాడు, సంపడు ఎక్కుతాడు అంతే. ఎవరు? విజయ్ దేవరకొండ ఆల్రెడీ మాసే కదా భయ్యా. అంటే ఓకే, వేరే హీరోస్ కి అంటే వేరే హీరోస్ తక్కువ చేయలేం కాదు, నేను తెలుగు సినిమా అభిమాని. కాకపోతే ఏంటంటే వేరే హీరోని తక్కువ చేద్దామని ఒకటి కాదు. అంటే ఈ సినిమాలో ఎలివేషన్లు గానీ దాని తర్వాత వచ్చి హైప్ గానీ కొన్ని ఏమీ లేవన్నమాట. అంటే బిలియన్ గుడ్ స్టోరీ నమ్మి అంటే ప్రొడ్యూసర్ అంత కష్టపడి దాని తర్వాత డైరెక్టర్ అంత కలిపి డిఓపి అయితేనేమి, కాస్ట్యూమ్స్ అయితేనేమి, దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్లి మనం ముందుకు తీసుకెళ్లి ఆ స్టోరీ అయితే నడిపించారు. అవును, ఒక్క సాంగ్ అయితే లేదనమాట. అది కూడా నేను కొద్దిగా అంటే ప్రతిసారి చూస్తాను మరి విజయ్ దేవరకొండ ఏంటంటే రొమాంటిక్ అర్జున్ తీసుకుంటే చెప్పు వేరే లెవెల్ ఉంటుంది. ఆ రొమాంటిక్ గానీ ఆ ఎలివేషన్లు గానీ వాక్యాలు కూడా ఆ డైలాగ్ వేస్తాడు అట్లాడు గానీ దీని ఉనీడ్ అనమాట. కానీ తెలుగు సినిమా ప్రేమికులు మాత్రం చూడొచ్చు అనమాట. అంటే చూస్తున్నాం కదా మనము ఆయన ఏంటి ప్రతి హీరో ప్రతి విజయ్ దేవరకొండ అమ్మాయిలు ఏదో కోరుకుంటారు అలాగే ఉందన్నమాట. అది సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అసలు కంపేర్ అంటే మరో లైఫ్ వచ్చినట్టే విజయ్ దేవరకొండకి. ఇదే కంటిన్యూ చేస్తే తోపు హీరో అవుతాడు డెఫినెట్ గా. కింగ్డమ్ అన్నాడు కదా, ఇది ఇండస్ట్రీ మొత్తానికి కింగ్ అయి కూర్చుంటాడు. విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపు అని నిరూపించుకుంటాడు. నిజంగా అన్నయ్య క్యారెక్టర్ సత్యదేవ్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పిచ్చి పీచు. వీళ్ళిద్దరు నిజంగా అన్న తమ్ముళ్ళేమో అన్న రేంజ్ లో చూపించాడు డైరెక్టర్ గౌతమ్ గారు. ఈ సెంటిమెంట్ ఈ రేంజ్ లో చూపించింది మీరే సార్, హ్యాట్స్ ఆఫ్ మీకే హ్యాట్స్ ఆఫ్. ఆ రేంజ్ లో ఉంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో సత్యదేవ్ కి మన విజయ్ దేవరకొండ రిలేషన్ లో కొంచెం బ్రేక్ పడుతుంది. సో స్టోరీ రివీల్ చేయకూడదు కానీ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఒక పావు గంట అయితే జనాలు ఏడుస్తారు. రిలాక్స్ చూసావా? ఆయన్ని మించిన విలన్ పెట్టాడు ఇందులో. ఆయన్ని మించిన విలన్ పెట్టారు. రోలాక్స్ మించిన విలన్. వాళ్ళన్నీ వస్తున్నాడు, ఆ విలన్ చచ్చిపోతాడు, వాళ్ళన్నీ దిగాడు. ఫేస్ కూడా రివీల్ చేయలేదు. కానీ రోలాక్స్ మించిన విలన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ రేంజ్ ఉండబోతుంది పార్ట్ 2 లో డెఫినెట్ గా. సినిమా చాలా బాగుందండి. విజయ్ దేవరకొండ గారిని ఆయనకి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్యాన్స్ అదైతే ఇచ్చారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి స్టోరీస్ ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు, నాకైతే బాగా నచ్చింది. అండ్ పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది ఈ సినిమాకి. విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు పిల్లలు బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఎలాగో పిల్లల గురించి ఎవరు చెప్పరు కనుక స్పెసిఫిక్ గా నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో చెప్తాను. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి నేను ప్రత్యేకించి చెప్తే నేను చెప్తాను ఏమైనా వస్తుందో రాదు కదా. పిల్లల గురించి చెప్పాలి. సో అది నా చాలా బాగుంది సినిమా. అదే ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది. మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. చూసి వచ్చిన మూవీ అయితే బాగుంది. గుడ్ మూవీ, బాగుంది మూవీ. చాలా బాగుంది చెప్పలేము కానీ మూవీ అయితే బాగుంది. విజయ్ దేవరకొండకు హిట్ వచ్చింది మూవీ తోటి.
అండ్ స్టోరీ పరంగా ఎలివేషన్ పరంగా నాకు స్టోరీ బాగా నచ్చింది. స్టోరీ ఎలివేషన్స్ ముఖ్యంగా మూవీ నచ్చింది అంటే ఎలివేషన్ సీన్స్, స్టోరీ, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ బాగా నచ్చినాయి నాకు. ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, బీజిఎం ఇవి నాకు బాగా నచ్చింది మూవీలో. హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న కాడికైతే బాగుంది. అంటే బయట కిస్ సీన్స్, బయట ప్రోమో సాక్స్ అవేం లేవు, కానీ ఎంత అవసరం అంత హీరోయిన్ బాగా చేస్తుంది, బాగుంది మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎలా ఓవరాల్ గా అయితే మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అని చెప్పలేము కానీ మూవీ అయితే బాగుంది. అంటే విజయ్ దేవరకొండ హిట్ వచ్చింది, ఉంది. ఉన్న కాడికి ఎంత అవసరమో మూవీకి అంత అవసరం లెక్క ఉంది క్యారెక్టర్ మూవీకి. ఓవరాల్ గా అయితే మూవీ అయితే బాగుంది, సూపర్ హిట్ మూవీ. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అనలేం కానీ విజయ్ దేవరకొండ హిట్ బొమ్మ పడింది. మూవీకి రేటింగ్ 5 కి అయితే నేను 3 చేస్తా. మూవీ బాగుంది, నన్ను పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు మూవీ. దాన్ని బట్టి నేను 5 కి 3 రేటింగ్ ఇస్తున్నాను మూవీకి. మూవీ బాగుంది, అందరు చూడండి. మూవీ మనకు వచ్చినందుకు చాలా సంతోషపడాలి. ఎందుకంటే మనకు తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక లైగర్ తర్వాత మళ్ళీ అది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా విజయ్ దేవరకొండకి మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అంటే పోలీస్ క్యారెక్టర్ లా చాలా బాగా చేసిండు, చాలా కష్టపడ్డాడు. అంటే 2 years తర్వాత వచ్చిందంటే సినిమా ఎంతో మంది చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం బ్లాక్ బస్టర్ కొట్టాలని. నిజంగా ఆయన ప్రీవియస్ చెప్పినట్టు కూడా సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది అనిపించవచ్చు. ఎందుకంటే మేము చెప్పే సత్యదేవ్ గారి యాక్టింగ్ ఇలా మెయిన్ ఒక అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలో, ఇలా నిజంగా చెప్తున్న ప్రతి ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఎలా ఉండాలో నిజంగా మన కంట్లో కట్టినట్టు ఉంటుంది సినిమా. అంత బాగుంది సినిమా. అంటే బీజిఎం తీసుకున్న అనిరుద్ధ్ గారికి ముందుగా హ్యాట్సాప్ మ్యూజిక్ కొట్టినందుకు సార్. ఈ సినిమా పెద్ద పిల్లలు అంటే మీరే మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ ఎంత బాగుందో, ప్లస్ ఇక్కడ డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ కూడా చెప్పింటే ఈ విజయ్ దేవరకొండ గారు ఏం చెప్పాడు, ఈ సినిమా సక్సెస్ఫుల్ మొత్తం డైరెక్టర్ గా చెందుతా అని చెప్పారు. నిజంగా సార్ మీరు ఇలా ఉన్నారు కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ కింగ్డమ్ సినిమా లేకుంటే సినిమా ఎక్కడో పోతుండే కానీ మీరు తీసాను కాబట్టి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మేము చేయాలి సత్యదేవ్ గారి యాక్టింగ్ ఇక్కడ తీసుకుని ఒక అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలో అలా చేసి చూపించింది. సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లా మన చేంజ్ చేస్తారు, పక్కకి ఒక విలన్ క్యారెక్టర్ చేసి ఇరగ తీసిండు. అలాంటి సత్యదేవ్ గారు మన తమ్ముడితో మన క్యారెక్టర్ చేసినట్టే అసలు చెప్పండి. సత్యదేవ్ గారు పెద్ద ప్లేయర్ చెప్పి సినిమా క్యారెక్టర్ మొత్తం ఇరగ తీసిండు సత్యదేవ్ గారు. హ్యాట్సాప్ సార్. ఇక్కడ డైరెక్టర్ గారికి గౌతమ్ గారికి ముందుగా హ్యాట్సాప్ సార్. ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. ప్రెస్ మీట్ చెప్తున్నా సార్, మీరు అందరూ సక్సెస్ఫుల్ కలవాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. మ్యూజియం అన్ని అదిరిపోయినాయి, సూపర్.